నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మజ్జిగ పంపిణీ, ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. వివర్రా ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ విస్తృతంగా పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించారు. మేడిపల్లి విలేజ్లో పలు డివిజన్లకు సంబంధించిన డిఎంఎఫ్టి నిధులు 7,36,00,000 రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం రామగుండం 30 డివిజన్లో డిఎంఎఫ్టి నిధుల 1,80,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షత వహించారు. అలాగే కుక్కలగూడు ఉపాధి హామీ కూలీలను కలిశారు. కాగా అంతర్గా మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా బస్సును డ్రైవింగ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధి కూలీలను, రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లోనూ కష్టపడి పనిచేస్తున్న కూలీలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని అన్నారు. అనంతరం రైతు కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో దివ్యాంగులకు ట్రై సైకిల్ను పంపిణీ చేశారు. యాభై సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి మా ప్రాంతానికి ఇవాళ 3 పూటలు నీళ్ళు ఇచ్చే లిఫ్ట్ ఇవ్వడం రామగుండం రైతుల పక్షాన చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పాలకుర్తి లిఫ్ట్ కూడా త్వరలో పూర్తి చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా DITP ద్వారా పుష్కలమైన నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఈసారి పంట కూడా ఒక్కొక్కరికి క్వింటాల్ వస్తే 2 క్వింటాల 3 క్వింటాలు 2 ఇంతల పంటలు వచ్చినాయి. ఒక గింజ పోయకుండా ఈరోజు ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క రైతు పండించిన పంటను కొట్టాలి. 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల సన్నాలకు బోనస్, తెల్ల కార్డు, సన్న బియ్యము, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, గ్యాస్ లాంటితో పాటు ఇలా అద్భుతమైనటువంటి ఒక కార్యాచరణలో ప్రజలందరూ కూడా తృప్తిగా ఉంటారు. ప్రతి ప్రాంతాల్లో 2, 3, 5 ఇళ్ళు ఇస్తే మేము ప్రతి గ్రామంలో 30 నుంచి 50, 100 ఇళ్ళు ఇందిరామణి ఇస్తాం. సుమారుగా అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుకుంటా ఉన్నాం. బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఇది నిదర్శనం. కొంతమంది పనికి రాని వాళ్ళు 10 సంవత్సరాల అధికారం నుండి రైతులు ధాన్యాన్ని, తాళని, మన్నని, దుబ్బని 14 కిలోలు కోసి ఒక్కొక్కరికి 15 రోజులు 20 రోజులు లారీలలో పెట్టి మిల్లర్ల లేకపోతే మిల్లర్ల దోపిడీ, తడిసి అకాల వర్షం తడిస్తే ఆ రైతులు విలవిలలాడుతూ ఉంటే చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాళ అమ్ముతూ ఉంటే కొంతమంది దళారులు ఊరికి ఒక 4 కులాలు ఉంటాయన్నట్టుగా ప్రతి గ్రామంలో ఒక విషపురుగు ఉంటుంది. వాళ్ళని పట్టుకొచ్చి ఫోటోలు దిగడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం. వాళ్ళకి జవాబు చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ గమనిస్తూ ఉన్నారు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు లేని ప్రేమ ఈరోజు చూపించడానికి అబద్ధాలు మాట్లాడడానికి వస్తున్న వారికి నేను ఒకే మాట అడుగుతా ఉన్నా. సిగ్గు మానం ఉంటే పోయిన 10 సంవత్సరాల చరిత్ర తీద్దాం. రైతులు తడిసిన ధాన్యాలతో
కుప్పలు పోసుకొని మరలేస్తూ తిరలేస్తూ ఆ కుటుంబం కూలిలా పనిచేస్తూ విలవిలలు ఆడినప్పుడు మీరు ఎక్కడున్నారు? 14 కిలోల దాకా మా కోతకు వస్తున్నారు. తాళని మన్నని దుబ్బని ట్రక్కులలో వేసి ట్రక్కులు కూడా 15 రోజులు అక్కడనే పడిగాపులు కాస్తూ ఉంటే ఆ రైతు బిల్లర్ కొనక ట్రక్ షీట్ ఇయ్యక రైతు విలవిలలు ఆడుతూ ఉంటే ఆ రోజు అడగడానికి కూడా కనీసం రాని మీరు ఎక్కడున్నారు? వాళ్ళ రైతు ముఖాల చిరునవ్వు చూసేటువంటి కార్యక్రమం, ప్రతి మహిళలను కోటీశ్వరాలు చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇంకా చెప్పిన వాటికంటే ఎక్కువ చేస్తాను. ఏవైతే ప్రజల నుంచి మీరు రెచ్చగొడతా ఉన్నారో 2500 మహిళలకు ఏమైంది, పెన్షన్ ఏమైందని అది కూడా ఇస్తాం. ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం ఏదుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఈరోజు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సిబ్బంది ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో వేసవిని దృష్టిలో పెట్టుకొని మే 1 నుంచి ప్రారంభించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు నిరంతరాయంగా కొనసాగుతుంది. మండుతున్న ఎండల్లో ప్రజలకు చల్లటి ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్వేత కాంట్రాక్టర్స్ అండ్ ఎర్త్ మూవర్స్ అధినేత కనక మేడల ప్రణీత్ తన ముందస్తు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఏసీపీ షెల్పూరి శ్రీనివాస్, 27వ డివిజన్ కార్పొరేటర్ బెంద్రం సునీత రాజిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతోగా ఉపయోగపడుతుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ బి రాజేశ్వరరావు, ఎస్ఐ ఎన్ రామరాజు, రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆర్గనైజ్ సెక్రటరీ నిట్టూరి జీవన్ బాబు, బాధ్యులు కొమ్రవెల్లి సుధాకర్, పోకల ఆంజనేయులు, గొర్ల చెన్నారెడ్డి, చింతకింది కృష్ణ తదితరులు ఉన్నారు. మంచి కార్యక్రమాలు ముందు కూడా మరిన్ని చేసి పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని రిక్రియేషన్ క్లబ్ వాళ్ళు ముందుకొచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గోదావరిఖని ట్రాఫిక్ ఏసీపీగా. ఎందుకంటే ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అందరం గమనిస్తున్నాం. రాష్ట్రంలో అత్యధిక వేడి ఉండే ప్రాంతాల్లో మన రామగుండం మొదటగా ఉంటుంది. ఎందుకంటే ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడి ప్రజలకు మంచినీరు, తర్వాత అలాగే మజ్జిగ ఇలాంటి కార్యక్రమాలు ఈ ఎండాకాలం ముగిసేందుకు పంపిణీ చేస్తే ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారనే వారి యొక్క సేవాభావాన్ని మరొకసారి కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.